దానం నాగేందర్ కబ్జా చేశారని టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా కేటీఆర్ ఆరోపించారు. దీంతో నిరూపించాలంటూ కేటీఆర్ని సవాల్ చేస్తున్నారు దానం. మీరు వెళ్ళి ఇప్పుడు కావాలంటే కెమెరాని పంపించండి. నాగేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు వెనకాల ఒక నాలా కబ్జా పెట్టాలని ట్రై చేశాడు ఆయన ఇంటి వెనకాల. మేము కానీలేదు. ఇప్పుడు వెళ్ళి అక్కడ మీరు చూడండి, మొన్నటిదాకా బోర్డ్స్ ఉన్నాయి, బ్లూ బోర్డులు, మా ప్రభుత్వం ఉన్న నాళ్ళు ఉన్నాయి, దిస్ ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇప్పుడు అదే బోర్డును మాయం చేశారు, వెనకాల మొత్తం ఆయన కలుపుకున్నారు. నాలా కబ్జా పెట్టిన నాగేందర్ గారు కూడా మాట్లాడితే దాన్ని మీరు ఏదో పెద్ద సత్యహరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్ అన్నట్టు మీరు మాట్లాడితే ఏం చెప్పాలి నేను ఆయన గురించి? పార్టీ మారే వాళ్ళు ఏదో కారణం ఎత్తుక్కుంటారు, ఎత్తుక్కొని ఎందెందో చెప్తా ఉంటారు, దాన్ని అన్ని నిజాలని మీరు అనుకుంటేట. కేటీఆర్ లాంటి పెద్ద మన వ్యక్తి, పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ముందు సమాచారం తీసుకోవాలి. వేగ్గా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తే ఆయనకున్న క్రెడిబిలిటీ పోతుంది, నాదేం పోదు. ఆయన ఆలోచించుకోవాలి. ఈరోజు వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు 22A కింద ఉన్నటువంటి స్థలాలు మన రిజిస్టర్ చేసుకురని చెప్పి, పుప్పాలగూడలో 100 ఎకరాలు తీసుకురని చెప్పి, శంకర్ హిల్స్లో 300 ఎకరాలు తీసుకురని చెప్పి అంటున్నారు. దానికి కూడా నా దగ్గర చాలా సమాచారం ఉంటుంది. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినని, వాళ్ళు బతకనీకి వచ్చిన వాళ్ళ దగ్గర సమాచారం తక్కువ. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ఒకవేళ ఇది నేను కబ్జా కానీ ఏమైనా చూసినట్టుంటే నేను రిజైన్ చేసేస్తా. ఉట్టిగా ఆరోపణలు చేసి బట్ట కాల్చి మొక్క మీద వేస్తే కాదు, వాళ్ళ మీద కాల్చిన వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు ముందు అవి కడుక్కోమని చెప్పండి. నాకు సంబంధం లేదు దాని మీద.